నమస్తే, నేను అంకిత. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్గా ఒకరిని నియమించబోతున్నారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లీడర్ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిశారు. అయితే ఆయనకి ఈ అధ్యక్షత పదవి ఇవ్వబోతున్నారా? మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మనం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి అనుకుంటున్నారు. సో దీని దిశగా పోతుంటే తెలుగుదేశం పార్టీలో ఒక చీఫ్గా అయితే ఒకరు నియమించబోతున్నారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లీడర్ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసారు. అసలు ఆ లీడర్ ఎవరు? ఆయనకి ఇది ఇవ్వబోతున్నారా? ఒకటి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనేది ఫిక్స్ అయిపోయింది. అమరావతిలో ఇటీవల కాలంలో ఒక లీడర్ పోయి కలిసిన సందర్భంగా ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారని కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఉండేటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్లో ఒక మీటింగ్ పెట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయబోతూ ఉన్నాము, ఒక మంచి లీడర్ని చీఫ్గా చేయబోతూ ఉన్నాము, యూత్కి అవకాశం ఇస్తామనేటువంటి విషయాన్ని, అలాంటి దిశానిర్దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారు, ఎవరికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది, చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో 2 రోజుల క్రితం అరవింద్ కుమార్ గౌడ్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఆయన చంద్రబాబు నాయుడిని కలిశారు. కలిసినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చాయి. తనకి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన సన్నిహితుల వద్ద ఏదో ప్రస్తావించినట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. సహజంగా ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడుతో మాట్లాడినా, చంద్రబాబు నాయుడు కొన్ని పాజిటివ్ సంకేతాలు ఇచ్చినా అరవింద్ కుమార్ గౌడ్ బయటికి లీక్ చేసేటువంటి లీడర్ కాదు. ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు ప్లస్ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. సో కాబట్టి ఆయన సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దాదాపు ఎన్టీ రామారావు టైం నుంచి, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అనేక మంది పార్టీలు మారి వెళ్ళిపోయారు, చాలామంది పార్టీ మారి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ అరవింద్ కుమార్ గౌడ్ పార్టీనే నమ్ముకొని పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. అదొక పెద్ద రికార్డు. ఆయనకి పార్టీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం కానీ విశ్వాసం కానీ ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దేవేంద్ర గౌడ్ మాజీ మంత్రి, ఆయన మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్, ఆయన కూడా పార్టీ మారాడు. ఎవరు? దేవేంద్ర గౌడ్ కూడా పార్టీ మారి కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కానీ అప్పుడు కూడా అరవింద్ కుమార్ గౌడ్ వెళ్ళలేదు. సో అరవింద్ కుమార్ గౌడ్ ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. అనేక మంది వెళ్ళిపోయారు. కడియం శ్రీహరి, కేసీఆర్, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. తర్వాత ఎర్రబల్లి దయాకరు, రాష్ట్రకి రావుల చంద్రశేఖర్ రెడ్డి అని అతను కూడా పాపం పార్టీ కోసం పార్టీలోనే కొనసాగాడు ఇటీవల వరకు కూడా. ఎన్నికల ముందు, రీసెంట్గా జరిగిన ఎన్నికల ముందు ఆయన పార్టీ మారాడు. అప్పటి వరకు ఆయనకు కూడా చాలా గుడ్ విల్ ఉండేది. పార్టీ మారకుండా కొంత నిబద్ధతతోటి, నైతికతతోటి రాజకీయాలు చేసేటువంటి నాయకుల జాబితాలో ఆయన ఉండేవాళ్ళు. సో లాస్ట్కి ఆయన కూడా పార్టీ మారాడు. కానీ అరవింద్ కుమార్ గౌడ్ మాత్రం మారలేదు. ఆయన పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. ఆసిఫ్ నగర్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన మధ్యకాలంలో. సో ఆయన పార్టీలను కొనసాగుతున్నారు, పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ ఏంటంటే తెలంగాణలో బీసీలకు ఒక సామాజిక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ, రాజకీయాల్లో ఒక విప్లవం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోనే పుట్టింది, హైదరాబాద్లోనే ఆవిర్భవించింది. సో ఆ పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్నటువంటి అరవింద్ కుమార్ గౌడ్కి ఈ పార్టీ బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉందనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన అమరావతి వెళ్ళి 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని కలిశారు. కలిసినటువంటి సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య మరి ఎలాంటి చర్చ వచ్చింది అనేది మనకు కరెక్ట్గా తెలియదు. చంద్రబాబు నాయుడు అని చెప్పాలి, లేదంటే అరవింద్ కుమార్ గౌడ్ అన్నా చెప్పాలి. కానీ వాళ్ళిద్దరికి కలిసిన తర్వాత మాత్రం అరవింద్ కుమార్ గౌడ్కి తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అనేది మాత్రం వినిపిస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి లీడర్ మాత్రమే అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి సందేహాలు అవసరం లే. అయితే ఆ బీసీల్లో ఎవరు బలమైనటువంటి లీడరు, ఇప్పుడు ఉండేటువంటి యూత్ని కలుపుకొని పార్టీని బలోపేతం చేసేది ఎవరని అంటే అరవింద్ కుమార్ గౌడ్ పేరు ముందు వస్తుంది. పైగా ఇక్కడ గౌడ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు.
అదొకటి గౌడ్ సామాజిక వర్గంలో చాలా బలంగా ఉంది. సో కాబట్టి గౌడ్ సామాజిక వర్గం ప్లస్ బీసీ ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి, ప్లస్ పార్టీకి నిబద్ధతతో కూడి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విశ్వసనీయ పాత్రుడిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గౌడ్కి ఆ బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి బహుశా చంద్రబాబు నాయుడు వచ్చి ఉండవచ్చు. అలాంటి సంకేతాలు కూడా ఆయనకి ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళిద్దరు కలయిక తర్వాత ఇలాంటివి వినిపిస్తుంది. మరి నర్సిరెడ్డి ఏంటి? ఇప్పుడు పార్టీలో తొలి నుంచి విద్యార్థి దశ నుంచి వస్తున్నటువంటి నర్సిరెడ్డి కూడా రేసులో ఉన్నాడు, అధ్యక్ష రేసులో. కానీ నర్సిరెడ్డికి అధ్యక్ష పదవి అప్పచెప్పినప్పటికి కూడా ఆయన పార్టీని పూర్తి స్థాయిలో నడిపేటువంటి సత్తా ఉందా అని అంటే, ఇప్పుడు ఆయనకన్నా కూడా సీనియర్ అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. అందుకని ఆయనకి చీఫ్ బాధ్యతలు అప్పచెప్పి నర్సిరెడ్డికి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఇక కాటరగడ్డ ప్రసూన కానీ, లేదంటే సుహాసిని, నందమూరి సుహాసిని, ఆమె కూకట్పల్లిలో పోటీ చేసి ఓడిపోయారు, ఆమెకి ఏమిస్తారు, ఇలాంటివన్నీ కూడా చర్చ నడుస్తుంది. సో నడుస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు, తొలి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు ఈ పార్టీ పగ్గాలని అరవింద్ కుమార్ గౌడ్కి అప్పచెప్పడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయొచ్చు. పైగా సిటీ బేస్డ్గా ఆయన రాజకీయాలు చేసినటువంటి లీడరు. రాబోయేది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రస్థానాన్ని మరోసారి ప్రారంభించబోతుంది, పూర్వ వైభవం కోసం అనేది వినిపిస్తుంది. దానికోసం సరైనటువంటి ప్రణాళిక తెలుగుదేశం పార్టీ కూడా రచిస్తుంది. దాంట్లో భాగంగా అరవింద్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తుంది. అలాగే బక్కన నరసింహులు, ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడరు, ఆయన కూడా మొదటి నుంచి ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్కి ఇస్తే కనుక పార్టీ బలపడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ రోజున ఆ బక్కన నరసింహులను పక్కన పెట్టి కాసానికి ఇవ్వడం జరిగింది. కానీ కాసాని ఆశించినటువంటి స్థాయిలో పనిచేయలేకపోవడంతో పాటు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీకే డ్యామేజ్ చేసేటువంటి వ్యాఖ్యలు చేశాడు కాసాని జ్ఞానేశ్వర్. సో అందుకే వేరే వాళ్ళని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుని చేస్తే కనుక పార్టీకి ఉన్నటువంటి ప్రతిష్ట పోతుంది. కాబట్టి పార్టీలోనే తొలగించి ఉన్నటువంటి వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఆ నిర్ణయం నేను అనుకోవటం శ్రావణ మాసంలోనే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక 10-15 రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బహుశా అమరావతి వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆ సంకేతాలు కూడా అరవింద్ కుమార్ గౌడ్కి ఇచ్చి ఉండవచ్చు, ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పూర్వవైభవం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాన్ని బండి సంజయ్ కూడా చెప్పాడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఈ కూటమి రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రాబోతుంది, అధికారం వచ్చే దిశగా ఈ కూటమి పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని బండి సంజయ్ కూడా చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కింగ్ అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్తే నూతన నాయకత్వంతో పాటు ప్రస్తుతం కనీసం 15-20% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కాస్త దాదాపు 30-40% పెరిగేటువంటి అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి రావడానికి ఇది మంచి సమయం అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాబట్టి సో దీని ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుంది అనేది త్వరలోనే మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.